వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నడిబొడ్డులో ఉన్న క్లాక్ టవర్ మూగపోయింది. గత 85 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఆ టవర్ను ఇప్పటికీ ఈనాటి పాలకులు ఎవరు పట్టించుకోకపోవడంతో అవి మూగపోయింది. అసలు ఆ టవర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు తదితర విషయాలు తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్టు ఈతకోటి సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, మామూలుగా విఆర్సీ దగ్గర ఒక టవర్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు చేశారో ఏదో డేట్ తెలీదు. అయితే అది మూగపోయింది, దేనికి పనికి రాకుండా పోయింది, అది అలంకారప్రాయంగా నిలబడింది. అసలు దాని ప్రాముఖ్యత ఏంటి? సార్, ఇది అంటే నెల్లూరు అనగానే కొన్ని కోడళ్ళు ఉన్నాయి, ప్రసిద్ధి చెందిన కోడళ్ళు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎవరు ఎక్కడ కలవాలన్నా కూడా ఒక సెంటర్ అనుకుంటారు. ముఖ్యంగా గాంధీ బొమ్మ, ఆ తర్వాత ప్రాధాన్యత ఉండేది నెల్లూరులో విఆర్ కాలేజీ. విఆర్ కాలేజ్ సెంటర్ అంటే అప్పట్లో టవర్ క్లాక్ అనమాట. ఇది అంత ప్రసిద్ధి చెందింది. దీన్ని అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు? ఫస్ట్ ఈ టవర్ క్లాక్ అనేది ఏర్పాటు కాలేదు. దానికి ముందు ప్రేరణ ఏమిటంటే, విఆర్ కాలేజీలో 100 ఏళ్ల క్రితము ఒక సైరన్ ఉండేదన్నమాట. అది విఆర్ కాలేజీ వాళ్ళే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ సైరన్ ఏర్పాటు ఎందువల్ల జరిగింది అంటే, కేవలం కాలేజీ నిమిత్తమే కాదు, గ్రామ అవసరాల నిమిత్తం, నెల్లూరు నగరమే కాదు, చుట్టుపక్కల అంటే పడవర పక్క పొట్టేపాలెం, ఈ పక్క కాగపల్లి, సుదూర తీరాలకు కూడా వినపడేటట్టు దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఎందుకు ఏర్పాటు చేశారు? కాలేజీ మరియు పల్లెల్లో కూడా ఎప్పుడు ఏ వేళ ఏం జరుగుతుంది, టైం ఎంత, 9, 10, వ్యవసాయం కానివ్వండి, కార్మికులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సైరన్ ఏర్పాటు చేశారు. ఈ సైరన్ అప్పట్లో కాలేజీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ, ఆ తర్వాత కాలంలో కూడా మున్సిపాలిటీ టేకప్ చేసింది. అయినప్పుడు కూడా కాలేజీ వాళ్ళే చూస్తూ వచ్చారు. అది అనేక కారణాల వల్ల ముందు వెనక జరుగుతూ ఉండటం వల్ల దారి క్లోజ్ అయిపోయింది. సార్, ఇప్పుడు అంటే విఆర్సి కళాశాలలోనే సైరన్ ఉండింది. అంటే 12కి 10కి అట్లా సైరన్ మోవని మోగేది. అంటే ఇటు పడుగుపాడు, ఇటు కోవూరు, అంత దూరం పోయేది. అంటే వరి నాట్లు నాటేవాళ్ళు కానీ, కూలి వాళ్ళు కానీ, రైల్వే స్టేషన్లో హమాలీలు, ఈ మొత్తం కార్మికులు మొత్తం అది చూసి, అంటే అప్పట్లో టైం లేదు కాబట్టి, అప్పట్లో చూస్తే సూర్యుడు ఆ నీడ లేదంటే ఇది. తర్వాత ఎవరు కట్టారు సార్ ఇది విఆర్సి దగ్గర? విఆర్ కాలేజీలో ఆ సైరను చెడిపోతూ వస్తుండటం వల్ల, వర్షాలు కానివ్వండి, గాలివాన కానివ్వండి, ఆ నేపథ్యంలో అప్పట్లో రాచపూడి రామలింగ శ్రేష్ఠి గారు అని నెల్లూరులో పెద్ద ధనవంతులు. ఎవరు సార్? రాచపూడి రామలింగ శ్రేష్ఠి. ఓకే ఓకే. ఆయన నెల్లూరు, ఆయన కామాటి వీధి పెద్ద ధనవంతులు. మరియు ఆయన కౌన్సిలర్గా కూడా, రాజకీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. అంతేకాకుండా దాన ధర్మాలు చేసే వ్యక్తి. ఆయన ఎంతటి వ్యక్తి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారంటే, ఆయనకి అప్పట్లో ఆంగ్లేయ దొరలకి అనుకూలంగా ఉండేవాళ్ళు, సేవా కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ ఖర్చు కానీ భరించేవాళ్ళు. కాబట్టి రావు సాహెబ్ అనే బిరుదు కూడా అప్పట్లో ఆంగ్లేయ దొరలు ఆయనకి ఇచ్చారు. రావు సాహెబ్ అని. ఇప్పటికి కూడా అక్కడ రావు సాహెబ్ అంటే కామాటి వీధి వాళ్ళకి కానీ, ఇప్పటికి మన ప్రజలకు కానీ తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం ఆయన దాన గుణములకు కానివ్వండి, ధార్మికంగా కానివ్వండి, సామాజిక సేవలో కానీ ప్రసిద్ధి. ఆయన దీనిని నిర్మించారు అప్పట్లో. దాన్ని నిర్మించడం వల్ల కూడా ఏమవుతుందంటే, విద్యార్థులకే కాకుండా, అంటే 1939లో, అంటే 85 ఏళ్ళు అయింది, చాలా కాలం పాటు విద్యార్థులకి, నగర ప్రజలకి, అందరికీ ఉపయోగపడింది. కేవలం నగరమే కాదు, అనేక గ్రామాల వరకు ఈ శబ్దాలు, అంటే టంగ్ టంగ్ అని కొట్టే సౌండ్ విపరీతంగాను, చాలా పెద్దదిగాను ఉండేది అనమాట. అలాంటి టవర్ క్లాక్ నెల్లూరు ప్రసిద్ధి. ఆ తర్వాత కాలంలో ఇది ల్యాండ్ మార్క్ అయింది. మొదట్లో దీన్ని విఆర్ కాలేజ్ వాళ్ళే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు టేకప్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు మరమ్మతులకు అయ్యేది, రిపేర్ కాకుండా ఉండేది, మళ్ళా మరమ్మతులు చేసేవాళ్ళు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజుకి కూడా అది అలాగే ఉంది. సార్, అంటే ఇప్పుడు అది మూగబోయి ఉంది. మరో విధంగా మన మంత్రి నారాయణ గారు మొత్తం నెల్లూరుని స్మాల్ సిటీగా తయారు చేయాలన్నతో ముందుకెళ్తున్నారు. ఇలాంటి కూడా డెవలప్ చేస్తే బాగుంటుందేమో. తప్పకుండా సార్. ఎందుకంటే మనకు తెలిసి కూడా, చూస్తుండటం కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ఏమిటంటే, మంత్రి నారాయణ గారు మళ్ళా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నగరంలో అనేక సుందరీకరణ చేపట్టారు. మోగబోయిన
అనేక పార్కులు కూడా ఈరోజు కళకళలాడుతున్నాయి, విద్యార్థులతో కానీ పెద్దవాళ్ళతో కానివ్వండి అలా ఉన్నాయి. అలా నేపథ్యంలో ఇవన్నిటి కూడా కాపాడుకోవాల్సిన విగ్రహాలని కూడా మదీనా వాళ్ళకు. అంతేకాకుండా విగ్రహాలు కూడా అంటే నెల్లూరు నగరంలో ఉన్న అనేకమైన చారిత్ర పురాణిక పౌరాణిక అనేక స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఈరోజు వారు నారాయణ గారు చొరవ తీసుకొని మన నెల్లూరులో మరో నగర ప్రసిద్ధులైన మదీనా వాచ్ కంపెనీకి ఇవ్వటము, వాటి మెయింటెనెన్స్ భారాన్ని కూడా వారికి ఇవ్వటం కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. అంటే వాళ్ళ చరిత్ర కానివ్వండి, ఆ నేపథ్యం కానివ్వండి ప్రజలకు వస్తాయి. అలాంటి మదీనా వాచ్ కంపెనీకి కూడా ఇది ఇచ్చారో లేదో మనకు స్పష్టంగా ఐడియా లేదు. ఇది కూడా వారికి ఇస్తేను రేపటి తరానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాచ్ అనేది ఎవరు చూస్తున్నారబ్బా అనొచ్చు, కానీ ఇదొక చరిత్ర, ఇదొక ఆనవాళ్ళు, నెల్లూరుకి ల్యాండ్ మార్క్. ఇప్పుడు యువతకి తెలియకపోవచ్చు కానివ్వండి, నిన్నటి వరకు ఇది గొప్ప ల్యాండ్ మార్క్. ఇది ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కలుసుకునే స్థలం. అలాంటి చరిత్ర ఆనవాళ్ళు కోల్పోకుండా మంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని కూడా రిపేర్ చేసి నెల్లూరుకు ఒక ఆభరణంలాగా తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా మనకుంది. ఎందుకంటే అది పెద్ద మదీనా వాచ్ కంపెనీ లాంటి వాళ్ళ సంస్థ కానివ్వండి, మంత్రి నారాయణ గారు కానివ్వండి అనుకుంటే పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దీన్ని మాత్రం ఒక నెల్లూరు నమూనాగా, నెల్లూరు చారిత్రక ఆభరణంగా నిలబెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ సుబ్బారావు గారు మంచి గుర్తు చేశారు. మామూలుగా ఏంటంటే నారాయణ గారు ఈ విగ్రహాలు స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు ఈ మొత్తం మెయింటెనెన్స్ ఇచ్చారు. అంటే ప్రధానంగా అసలు వాల్ క్లాక్ టవరు ఇది మదీనా అంటే వాళ్ళ వృత్తే వాచ్ రిపేరింగ్ సెక్షను. వాళ్ళ దగ్గర చాలా ఉండేవి పాత ఏ టెక్నాలజీ, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉండేవి, పాత తరం టెక్నాలజీ ఉండేవి. వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు, మళ్ళీ దాన్ని ప్రాణం పోస్తారు. కరెక్ట్, మంచి గుర్తు చేశారు. అది చేయమంటారు, తప్పకుండా చేయాలండి. ఎందుకంటే కొంతమందికి ఒక అపోహ ఉండొచ్చు, ఎవరు చూస్తారండి అని. ఎవరు చూస్తారు అనేది కాదు, ఇక్కడ నెల్లూరు ఒక చారిత్రకం, అది చారిత్రక అంశం, చారిత్రక నేపథ్యం ఉంది దానికి. అలాంటి దాదాపు 85 ఏళ్ల క్రితం ఉన్న చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలి, రేపటి తరానికి అందించాలి. ఈ రాచపూడి రామలింగయ్య శ్రేష్ఠి గారు నిర్మించిన ఒక క్లాక్ ఎప్పటికీ సజీవంగా ఉండాలి. ఎందుకంటే చరిత్ర ఏది కూడా రూపు మారకూడదు. అంతేకాకుండా దాని చుట్టూ కూడా కొంత అసభ్యకరమైన వాతావరణం ఉంది. అంటే చెట్లు మొలవటం కానివ్వండి, కొద్దిగా అత్యవసరానికి మలమూత్రాలకు పోవటం కానివ్వండి, చిన్న చిన్న ఆక్రమణలు కానీ ఉన్నాయి. అలాంటి అన్నీ లేకుండా ఒక శుభ్రంగా చుట్టూ ఇంకొంచెం పెంచి కొంత ఆక్రమణలు కూడా ఇవన్నీ తీసేసి ఒకటి చిన్న పార్కులాగా, లేదంటే ఒక అందంగా ఉండేటట్టు ఒక పచ్చని తోటను పెంచి కూడా అది నెల్లూరుకి ఒక ముచ్చటగాను, ఒక మరో చారిత్రక ఆభరణంగాను నిలబడుతుంది. కానీ దీనికి మాత్రం మంత్రి నారాయణ గారికి కానివ్వండి, అలాగే మదీనా వాచ్ కంపెనీ, ఎందుకంటే వాళ్ళదే కాబట్టి, ఇందాక గయాజ్ గారు చెప్పినట్టు వాళ్ళ ఫీల్డ్లో ఉంది కాబట్టి అది కూడా నిలబెడితే మాత్రం నెల్లూరు ప్రజలు ఎప్పటికీ కూడా నారాయణ గారిని కానివ్వండి, మదీనా వాచ్ కంపెనీ కానివ్వండి మరవ అనేది నా ఉద్దేశం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నెల్లూరు నగరంలో మూగబోయి ఉన్న క్లాక్ టవర్ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 1983లో రామలింగేశ్వరరావు అనే అతను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నెల్లూరు నగరంలో ఇప్పుడు ప్రజెంట్ మనకు మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ గారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీసుకెళ్లేందుకు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని చాలా పార్కులు కూడా ఆయన సుందరవందనంగా ఎంతో తీర్చిదిద్దడం జరిగింది. అయితే కొన్ని విగ్రహాలను కూడా ఇటీవల కాలంలో మెయింటెనెన్స్ కింద మదీనా వాచ్ కంపెనీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్లాక్ టవర్ కూడా వాళ్ళకే ఇస్తే దాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ పురాతన కాలం నాటి క్లాక్ అది వాచ్ దాన్ని కూడా రిపేర్ చేసే సామర్థ్యం వాళ్లకు ఉందని కూడా సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.